ఎందుకని దేవుడు తన ప్రజల్ని సింహంతో కాకుండా గొర్రెలతో పోల్చారు? ఎందుకని దావీదు మహారాజు అయినా యేసు ప్రభు వారైనా ఒకరేమో తనను తాను గొర్రెగా ఉండటానికి ఇష్టపడితే, ఒకరేమో తనను తాను గొర్రెలకు మంచి కాపరిగా పోల్చుకున్నారు. ఆలోచించండి, ఈ దినం దేవుని యొక్క ప్రజలకి కావాల్సిన 2 లక్షణాలు మనం గొర్రె దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అందులో ఒకటి వినయం, రెండోది విధేయత. ఈ దినం గొర్రెలు ఎప్పుడు కూడా వాటి బలం మీద ఆధారపడవు, తన కాపరి బలం మీద ఆధారపడతాయి. రెండోది, ఈ లోకంలో ఎన్ని శబ్దాలు ఉన్నప్పటికీ కూడా గొర్రె తన కాపరి శబ్దాన్ని స్పష్టంగా విని ఆ ప్రకారం నడుచుకుంటుంది. ఈ 2 కూడా వాటి జీవితంలో గొప్ప క్షేమాన్ని తీసుకొస్తాయి. ఈ దినాన మనం కూడా మన కుటుంబం కోసం చేసిన లేదా మన కోసం చేస్తున్న ఏ పనిలో అయినా మన బలం మీద కాకుండా దేవుని బలం మీద ఆధారపడి చేస్తే అది మనకి ఆశీర్వాదం. అలాగే ఈ లోకంలో ఎన్నో స్వరాలు ఉన్నప్పటికీ అనుదినము మనం దేవుని స్వరం వింటూ మన కుటుంబాన్ని ఆ మార్గంలో నడిపించిన వారిగా ఉంటే అది మనకి ఆశీర్వాదం తెచ్చేలాగా ఉంటుంది. అయితే ఆలోచించండి, ఈ 2 లేని కారణం చేత ఈ దినం అనేక మంది పాపాంధకార లోయలో తప్పిపోయిన గొర్రె పిల్ల వలె ఒంటరిగా మిగిలిపోతున్నారు. ఇప్పటికే నువ్వు అటువంటి పరిస్థితిలో, ఒంటరి పరిస్థితిలో ఉన్నట్లయితే ఈ మాట నీతోనే. దేవుడు 100 గొర్రెల కోసం రాలేదు, నీలా తప్పిపోయిన 1 గొర్రె కోసమే వచ్చాడు. ఇంకా ఆలోచన చేస్తే గొర్రెను వెతుక్కుంటూ కాపరి వెళ్ళాడు, కానీ కాపరిని వెతుక్కుంటూ గొర్రె రాలేదు. నువ్వు ఎంత గాఢాంధ లోయలో ఉన్నప్పటికీ, పడిపోయిన పైకి లేని పరిస్థితిలో ఉన్నప్పటికీ దేవుడు విడిచిపెట్టాడు. నీ మంచి కాపరిని కలిగి ఉన్నావు. ఆయన హస్తమును చాచి నిన్ను పైకి లేవని తన భుజాల మీద నిన్ను ఎక్కించుకొని తిప్పగల గొప్ప కాపరిని కలిగి ఉన్నావు. అలాంటి కృప, అలాంటి సహాయం దేవుడు నీకు దయచేసి నువ్వు ఉన్న పరిస్థితి నుంచి దేవుడు నిన్ను విడిపించాలని నేను కోరుకుంటున్నాను. ఈ సందేశం మీ హృదయానికి తాకినట్లయితే మరికొందరికి ఈ వీడియోని షేర్ చేయండి. తద్వారా మీరు కూడా దేవుని వాక్యాన్ని పంచిన వారు అవుతారు. దేవుని యొక్క కృప, కాపుదల మీకు తోడై ఉండును గాక. ఆమేన్.